ఓం శ్రీమాత్రే నమః. ఆ జగజ్జనని త్రిపుర సుందరి కృపాకటాక్షంతో ఈ రోజు మనము సౌందర్య లహరిలోని పవిత్రమైన 3వ శ్లోకాన్ని భావంతో కలిసి తెలుసుకుందామా మరి? అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్య స్తవకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఈ శ్లోకంలో అమ్మవారిని అజ్ఞాన చీకట్లను తొలగించే సూర్యుడిగా, జడులకు చైతన్యామృతం ఇచ్చే తేనెధారగా, దరిద్రులకు చింతామణిగా, సంసార సముద్రంలో మునిగిన వారిని రక్షించే వరాహదంతంలా వర్ణించారు ఆ ఆదిశంకరులు. మన జీవితంలో పెద్ద శత్రువు ఎవరు? బయట శత్రువా? కాదు, మనలోని అవిద్య. నేను శరీరం, నేను బాధలకే పుట్టాను అనే భావమే అవిద్య. ఆ అవిద్య అనే గాఢాంధకారాన్ని తొలగించేది ఎవరు? ఆ అమ్మవారే. మిహిర అంటే సూర్యుడు. ఆ అమ్మవారిని శంకరులు మిహిర ద్వీప నగరి అని అన్నారండి. అంటే సూర్యకాంతితో ప్రకాశించే ఒక దివ్య నగరం. ఎలా సూర్యుడు ఉదయిస్తే చీకటి పారిపోతుందో అలా అమ్మవారి కటాక్షం పడితే ఆ అవిద్య అంతరించిపోతుందన్నమాట. జడత్వం అంటే ఏంటి? భక్తి లేని మనసు, స్పందన లేని హృదయం. అమ్మవారిని ఇక్కడ పుష్పగుచ్చంలా వర్ణించారండి. ఆ పుష్పాల నుంచి కారే మకరందం తేనె. ఆ తేనె అంటే జ్ఞానామృతం. అది మన హృదయంలోకి జాలువారితే మన జీవితం మారిపోతుంది. ఎండిన నేలపై వర్షం పడితే ఎలా పచ్చదనం వస్తుందో ఆ అమ్మ కృప పడితే మనలో చైతన్యం ఉద్భవిస్తుందన్నమాట. దరిద్రం అంటే కేవలం ధనలేమి కాదండి. ఇక్కడ ధర్మలేమి, శాంతి లేమి, భక్తి లేమి కూడా దరిద్రమే. అంటే అమ్మవారు చింతామణి రత్నాల హారం వంటి వారు. చింతామణి అంటే మన కోరికలను తీర్చే దివ్య రత్నం అన్నమాట. ఇక అమ్మ కృప ఉంటే అనర్థం కూడా అర్థంగా మారుతుంది, అభావం సంపదగా మారుతుంది, భయం ధైర్యంగా మారుతుంది, దుఃఖం ఆనందంగా మారుతుందన్నమాట. జన్మ జలది, ఈ సంసార సముద్రము. అందులో జన్మలు, మరణాలు, బాధలు, కష్టాలు, భయాలు అన్ని అలల లాంటివన్నమాట. ఈ సముద్రంలో మునిగిపోయిన మనలను ఎలా రక్షిస్తుంది అమ్మవారు? ఇక్కడ శంకరుడు ఒక అద్భుత రూపకాన్ని చెప్పారండి. వరాహ అవతారం అంటే విష్ణువు భూమిని సముద్రంలో నుంచి పైకి తీసినప్పుడు తన దంతంతో ఎత్తుతాడన్నమాట. అలాగే సంసార సాగరంలో మునిగిన భక్తుని అమ్మవారి కృప అనే దంతం పైకి లేపుతుందన్నమాట. అంటే అమ్మవారి కృప మనలను సంసార సాగరంలో నుంచి మోక్ష తీరానికి చేరుస్తుందన్నమాట. మొత్తానికి ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, తల్లి జగజ్జనని, నీ పాదంపై ఉన్న ఒక్క రేణువు అజ్ఞానం అనే వ్యాధికి పరమ ఔషధం. తిమిరాంధకారంలో ఉన్న వారికి నీ పాదరేణువు సూర్యకాంతి వలె దారి చూపుతుంది. నీ పాదరేణువు జడత్వంలో ఉన్న వారికి ఆత్మ ప్రబోధాన్ని, దరిద్రులకు ఐశ్వర్యాన్ని, భవసాగరంలో మునిగిపోతున్న వారికి విష్ణుమూర్తి యొక్క వరాహతారంగా ఉద్ధరిస్తుంది. అమ్మా, నీ పాద కమల పరాగరేణు ఉందే, అది అజ్ఞానం అనే చీకటిలో ఉన్న వారికి సూర్యుడు ఉండే పట్టణం అన్నమాట. మందబుద్ధులకు చైతన్యం అనే కల్పవృక్ష పుష్పగుచ్చము యొక్క తేనె, దరిద్రుడి పాలిట చింతామణుల ప్రోగు. సంసార సాగరంలో మునిగిపోతున్న వాడికి యజ్ఞవరాహ రూపి అయిన విష్ణువు యొక్క కోర అని అర్థం. అంటే మన జీవితంలోని అన్ని సమస్యలకు అమ్మవారి కృపే పరిష్కారం అండి. అంటే జ్ఞానం, శక్తి, ఐశ్వర్యం, మోక్షం అన్ని అమ్మవారి కృప ఫలమేనండి. అదండి ఈ రోజు మన శ్లోకం భావార్థం. ఆ అమ్మవారి కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, జయ జయ శంకర, హర హర శంకర.